హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. టిష్యూ పేపర్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ నేనైతే ఈ టిష్యూ పేపర్ని తీసుకున్నాను. చెక్ చేయడానికి కూడా కావాలి కాబట్టి. సో ఒక పేపర్ని తీసుకోండి. తీసుకొని దాన్ని ఫుల్ ఫోల్డ్ చేసేసి ప్రెస్ చేసేయండి. అది బాగా స్మూత్గా అయ్యేంత వరకు, పేపర్ డెలికేట్గా అయ్యేంత వరకు ప్రెస్ చేసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అలా చేస్తూ ఉండండి. తర్వాత ఇలాగా ఫుల్ అయిపోయిన తర్వాత తీసేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. సో అగైన్ ఇంకా మెత్తగా అయ్యేంత వరకు లైట్. సో ఫైనల్లీ మన టిష్యూ పేపర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకోండి, ఇప్పుడు టెస్ట్ టైం అనమాట. టెస్ట్ చేయడానికి అయితే ఫస్ట్ టమాటా కెచప్ తీసుకున్నాను. దేని మీద చేద్దాం? ఓకే, దీని మీద చేద్దాం అనేసి కట్ అవ్వట్లేదండి. ఓకే, ఇప్పుడు కట్ చేసి రెండు వైపులు వేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను టిష్యూ పేపర్ ఇంకా హోమ్ మేడ్ టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టిష్యూ పేపర్తో ట్రై చేద్దాం బయటది. సో ఇదైతే బాగానే క్లీన్ చేసింది, కానీ పేపర్ అయితే ఇంకా బాగా క్లీన్ చేసేసింది 2 స్టెప్స్లోనే. ఇక్కడ డిఫాల్ట్ ఏంటంటే ఈ పేపర్ అయితే చాలా బాగా చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 2 అనమాట. ఇందులో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు టిష్యూ పేపర్ తీసుకుందాం. టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో వేసి చూద్దాం ఎంత వరకు హోల్డ్ చేస్తుందో వాటర్. అసలు ఇదంతలా వాటర్ హోల్డ్ చేయలేకపోయింది. ఓకే, ఇప్పుడు మనం హోమ్ మేడ్ టిష్యూ పేపర్ అయితే ట్రై చేద్దాం. సో మన హోమ్ మేడ్ టిష్యూ పేపర్ అయితే కొంతసేపటి వరకు వాటర్ని హోల్డ్ చేయగలిగింది. సో హోమ్ మేడ్ టిష్యూ పేపర్ ఈ రౌండ్లో కూడా పాస్ అయ్యింది. సో ఇప్పుడు హోమ్ మేడ్ టిష్యూ పేపర్ అయితే విన్ అయ్యింది. సో హోమ్ మేడ్ టిష్యూ పేపర్ అయితే ఫైనల్లీ నైస్గా వర్క్ చేస్తుంది. ఇందులో అయితే నార్మల్ టిష్యూ పేపర్ అయితే సాస్ని అయితే కిందకి వదిలేస్తుంది, ముట్టుకుంటే చేతికి అంటుకుంటే, కానీ మన టిష్యూ పేపర్ అయితే నీట్గా వర్క్ చేసింది. సో దీని గురించి లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.